హలో అండి. ఈ సంవత్సరం బొజ్జ గణపని చేయటానికి మా ఇంటికైతే మట్టిని తీసుకొచ్చారు. మా స్టూడెంట్ అయితే చాలా కష్టపడి మట్టిని తీసుకొచ్చాడు. నేనైతే 2 డేస్ బిఫోర్‌గానే బొజ్జ గణపని తయారు చేసి పెట్టానండి. మార్కెట్‌లో ఎంత అందమైన బొమ్మలు అమ్మినా సరే, మనం ఇంట్లో మన చేతులతో తయారు చేసుకొని, మన చేతులతో పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా! ఎక్కడ లేని భక్తంతా మనకే వచ్చేసింది, మనకి మాత్రమే ఉంది అన్న ఫీల్ వస్తుంది. మా ఇంట్లో ఎప్పుడు కూడా పెయింట్స్ లేకుండా ఓన్లీ మట్టి గణపతిని పూజించడం మాత్రమే మాకు అలవాటు. అందుకని సింపుల్‌గా ఇలా అయితే నేను రెడీ చేశాను వినాయకుడిని. అలాగే మూషికం కూడాను రెడీ అయింది. దాని తోక కూడా భలే వచ్చింది. కాకపోతే ఆ షేపే కాస్త అటు ఇటు అయింది. పర్లేదు, దేవుడే కాబట్టి మనల్ని క్షమించేస్తాడు. ఇలా మట్టి గణపతిని పూజించటం వల్ల మన ఎన్విరాన్మెంట్‌ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం కదా! అందుకే అందరూ కూడా మట్టి గణపతినే పూజిస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు ఎలాంటి బొమ్మని తయారు చేశారో లేదా మార్కెట్ నుండి తీసుకొచ్చారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో